అందరికీ నమస్తే. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారా? లేకపోతే టర్మినేట్ చేస్తారా? టర్మినేట్ చేయడం అంటే దింపడం. ముఖ్యమంత్రి పదవి నుంచి దింపడం. ఇది దేని మీద డిపెండ్ అయ్యింది? మహారాష్ట్ర ఫలితంతో ఆధారపడి ఉందా? పాలిటిక్స్‌లో ఈ చర్చ చాలా హాట్‌గా జరుగుతున్నది. ఎందుకంటే మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి గెలిస్తే ఒకలాగుంటదంట. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓడిపోతే ఒకలాగుంటదంట. కానీ ఇక్కడ ఏం జరుగుతుందనేది మనకు మహారాష్ట్ర రిజల్ట్ తర్వాతనే తెలుస్తది. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఉంది అక్కడ. తర్వాత బీజేపీ కూటమి. ఒకవేళ బీజేపీ గెలుస్తదని చెప్పేసి అంతా ఎగ్జిట్ పోల్స్ అంతా కూడా బీజేపీ గెలుస్తదని ఇచ్చిర్రు. ఆ బీజేపీ కూటమి గెలుస్తన్న విషయం పైన మన తెలంగాణలో ఒక వర్గం, కాంగ్రెస్‌లో 2 వర్గాలున్నాయి. ఒకటి ఒరిజినల్ వర్గం, ఒకటి నకిలీ వర్గం. నకిలీ కాంగ్రెస్, ఒకటి ఒరిజినల్ కాంగ్రెస్. వాళ్ళు ఎప్పటికీ కాంగ్రెస్ సిద్ధాంతాలను అర్థం చేసుకోలేరు. నకిలీ కాంగ్రెస్ ఎప్పటికీ కాంగ్రెస్ నాది అని అనుకోలేరు. పదవిలో ఉన్నప్పుడు మాత్రమే కాంగ్రెస్. పదవి రాకపోతే, పదవి లేకపోతే వీళ్ళు మా కాంగ్రెస్ కాదనుకోరు. కాంగ్రెస్‌తో మాకేం పనుంది అనుకుంటారు. అటువంటి టైప్. ఇప్పుడు అక్కడ మొత్తం బీజేపీ గెలుస్తుంది. బీజేపీ కూటమి మహారాష్ట్రలో గెలుస్తుంది. మళ్ళీ బీజేపీ ముఖ్యమంత్రి రాబోతున్నాడు అంటే దాని ఎఫెక్టు తెలంగాణలో ఎట్లా ఉండొచ్చు అనే దానిపైన చాలా విశ్లేషణలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలో గెలిస్తే ఎట్లా ఉంటుంది, ఓడిపోతే ఎట్లుంటుంది, ఇది లెక్క తేలాల్సిన అవసరం ఉంది. మహారాష్ట్రలో గనక కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడ రేవంత్ రెడ్డికి మూడుతుంది. రేవంత్ రెడ్డిని ఆ పదవి నుంచి దింపేస్తారనేది చాలా మంది చెప్తున్న మాట. ఏంది మహారాష్ట్రలో గెలవడానికి ఇక్కడికి సంబంధం ఏంటంటే మహారాష్ట్ర ఒక పెద్ద స్టేట్. మన తెలంగాణతో ఒక 6-7 తెలంగాణలో ఒక మహారాష్ట్ర అవుతుంది. మహారాష్ట్ర కనుక గెలిస్తే కాంగ్రెస్కి ఒక పెద్ద స్టేట్ వస్తుంది. ఆ పెద్ద స్టేట్ వచ్చినప్పుడు తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిని భరించాల్సిన అవసరం హైకమాండ్కి ఉండదు అని చాలామంది మాట్లాడుతున్నారు. అసలు హర్యానా పోయింది. హర్యానా కూడా గెలిచుంటే ఇంకా విషయం వేరే లేకుండేది. ఓలా మహారాష్ట్రలో కనుక కాంగ్రెస్ గెలవకపోతే అది రేవంత్ రెడ్డికి సీటు పదిలం. అంటే ఆయన పదవి నుంచి దింపే అవకాశాలు లేవట. ఎందుకు అంటే మహారాష్ట్రలో గెలవకపోతే ఇంకా నెక్స్ట్ మళ్ళీ కాంగ్రెస్కు తెలంగాణనే దిక్కు అన్నిటికీ. ఫండ్ కావచ్చు, మిగతా కావచ్చు. చూసినాం కదా మనం మొన్న జార్ఖండ్ ఎలక్షన్, మహారాష్ట్ర ఎలక్షన్స్ మొత్తం మన హెలికాప్టరే వాడారు. మొత్తం 10-12 రోజులు హెలికాప్టర్ లేదు ఇక్కడ. మనం ఒకసారి చూసినాం. సీఎం రేవంత్ రెడ్డి మహారాష్ట్రకు ప్రచారం పోతుంటే ఆ మహారాష్ట్ర బార్డర్లో పోలీసులు చెక్ చేసిరని వాళ్ళే ఒక వీడియో రిలీజ్ చేసిండ్రు సీఎం ఆఫీస్ నుంచి. ఎందుకు అనంటే ఈయన హెలికాప్టర్లో పోలేదు, ఈయన బై రోడ్ పోయిండు మహారాష్ట్రకు. ఈడున్న భువనగిరికి హెలికాప్టర్లో పోతారు, ఈడున్న వికారాబాద్ తాండూరుకు హెలికాప్టర్లో పోతారు. ఆయన ఈడున్న కల్వకుర్తి కరెక్ట్ 1.5 గంటల ప్రయాణం. సీఎంకి అయితే 45 నిమిషాల ప్రయాణం. కల్వకుర్తికి వాళ్ళ ఊరికి పోతే కూడా మనం చూసాం కదా దసరా పండుగకు హెలికాప్టర్లో పోయిండు. కాబట్టి ఆయన మహారాష్ట్రకు బై రోడ్ పోయిండు. బై రోడ్ ఎందుకు పోయిందంటే హెలికాప్టర్ లేదు, మన హెలికాప్టర్నే వాడినారు వాళ్ళు. మన హెలికాప్టర్లోనే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, మిగతా వాళ్ళందరూ కూడా దాదాపు 12 రోజులు జార్ఖండ్కు, కేరళకు మధ్యలో జార్ఖండ్కు, మహారాష్ట్రకు తిరిగినారు. దీనిబట్టి ఏమర్థమవుతుందంటే మహారాష్ట్ర కనుక కాంగ్రెస్ గెలవకపోతే వాళ్ళకు మళ్ళీ కామధేనువు మన తెలంగాణనే. మళ్ళీ మన తెలంగాణ నుంచే అన్ని సరఫరా చేయాలి వాళ్ళకు. ఇంకా ఇప్పుడున్న పరిస్థితుల్లో సరఫరా కావాలంటే కొద్దిగా రేవంత్ రెడ్డి లాంటి చాలుగాలే కావాలి. ఇంకా మిగతా వాళ్ళు ఆ టైపులో వసూలు చేయగలుగుతారో చేయలేరో, ఆ టైపులో డబ్బులు పంపగలుగుతారో పంపలేరో అనే ఒక పెద్ద అనుమానం హైకమాండ్కి ఉందట. కొంతమంది చెప్తున్నారు రేవంత్ రెడ్డినే ఉంచాలనే ప్రియారిటీ కేవలం అవసరాలు తీరుస్తాడని మాత్రమే. వాళ్ళ అవసరాలు, ఫైనాన్షియల్ అవసరాలు కావచ్చు, హెలికాప్టర్ సరఫరా కావచ్చు, రేపు నాడు ఇంకేదైనా కావచ్చు, అది ఇంకేం వనరులు కావాలంటే ఆ వనరులు రేవంత్ రెడ్డి సమకూరుతాడు. మిగతా వాళ్ళ మీద ఇంకా చేయగలుగుతారో లేదో అని ఒక నమ్మకం లేదు, అనుమానం ఉంది వాళ్ళకి. కాబట్టి మహారాష్ట్ర రిజల్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటాడా లేదా అనే విషయం మీద తెలియదు. మనకు ఇప్పటిదాకా ఉన్న సిమ్టమ్స్ కూడా మనకు అవే కనిపించినాయి కదా. ఓలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనుకుంటే 11 నెలలు సంవత్సరం పాటు ఒక 6 మంది మంత్రులను పెట్టుకునే ఫ్రీడమ్ ఇయ్యరా? 6 మంది మంత్రులను నియమించుకునే అవకాశం ఇయ్యరా? ఏమన్నా వేరే రాష్ట్ర పనులు వచ్చి ఇక్కడ మంత్రులు అవుతారా? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలోనే 6 మంది ఎవరెవరు మంత్రులు అవుతారు కదా. ఇక్కడ కనీసం నామినేటెడ్ పోస్టులు కూడా పెండింగ్లో పెట్టేసిండ్రు. నామినేటెడ్ పోస్టులు వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు, వాళ్ళ కాంగ్రెస్లో పనిచేసిన వాళ్ళకు, రేవంత్ రెడ్డి టీంకో లేకపోతే ఇంకొక టీంకో, ఇంకొకరు మనిషికో, ఇంకొక అనుచరునికో ఎవరికొకరికి ఇస్తారు. కానీ ఏ మహారాష్ట్రలకో కేరళ వాళ్ళకో ఇయ్యరు కదా నామినేటెడ్ పోస్టులు. రాజ్యసభ అంటే ఇచ్చిర్రు, రాజ్యసభ వేరే రాష్ట్రం వాళ్ళకి ఇచ్చేసిండ్రు ఒకటి. మరి ఇక్కడ ఎందుకు ఈ పదవులు నింపుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డిని ఎందుకు రేవంత్ రెడ్డితో దూరం మెయింటైన్ చేస్తున్నారు రాహుల్ గాంధీ అంటే అదే. కాంగ్రెస్లో పెద్ద రీజన్స్ ఉండవు, చిన్న వెంట్రుకవాసి రీజన్సే పెద్ద
రిజల్ట్ పెద్ద వ్యవహారానికి దారి తీస్తుంటాయి కాంగ్రెస్లో. పెద్దగా ఏదో జరగాలని ఏమి ఉండదు. కానీ రేవంత్ రెడ్డి చేసిన వ్యవహారాలు చాలా ఉన్నాయి. వాళ్ళను కాంగ్రెస్ హైకమాండ్ వాళ్ళు ఏదైతే అనుకున్నారో దానికి మొత్తం వ్యతిరేకంగా వ్యవహరించాడు. అదానితో వద్దు అంటే అదానితో ముద్దు అన్నాడు ఈయన. ఎమ్మెల్యేల డిఫర్మేషన్, ఎమ్మెల్యేలను చేర్చుకోవద్దు, ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వల్ల మనం వేరే రాష్ట్రంలో మాట్లాడలేమంటే లేదు మేము చేర్చుకుంటామని చెప్పేసి 10 కాడ వచ్చి ఆపారు. ఎట్లా ఉందంటే బ్రిడ్జి కాడ పోతే బ్రిడ్జి మధ్యలో అయినట్టుంది. అటు లేడు ఇటు లేడు. చేర్చుకుంటావు 26 మంది చేర్చుకున్నావు లొలిపోయేది. ఇక్కడ ఆగిపోయినా చేర్చుకోలేదు. చూసినరా కాంగ్రెస్ వస్తే ఎంత నీతిగా ఉంది. ఏ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటలేరు వాళ్ళు. అంతకుముందు కేసీఆర్ చేసినట్టు వీళ్ళు చేస్తలేరు అని ఒక మంచి పేరు వచ్చేది. అది పోయింది. హైకమాండ్ వద్దనుకున్నది చేసేసింది ఇక్కడ. ఇంకా ఏమేమి జరిగినావో ఇట్లా హైకమాండ్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. సందర్భం వచ్చినప్పుడు హైకమాండ్ మీద యాంటీగా మాట్లాడుతున్నాడు. సొంత పార్టీలో హైకమాండ్ వ్యతిరేకించిన వాళ్ళు చాలా తక్కువ మంది. అందులో జగన్ ఒకరు ఉంటారు. తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిండు వ్యతిరేకించడం. మాటలతో స్టార్ట్ చేసిండు. తర్వాత ఏమైతుందో తెలియదు. ఇంకా ఇన్ని పరిణామాల మధ్య రేవంత్ రెడ్డిని కొనసాగిస్తారా లేదా అన్న డౌట్ ఎవరికైనా వస్తుంది. కాంగ్రెస్లో కూడా ఆ చర్చనే. ఇంకా మ్యాక్సిమం 6 months అంటారు కొంతమంది. ఇంకా 6 months దేనికోసం అని అంటే కొంత సెట్ కావాలి కదా. మహారాష్ట్రలో గెలిస్తేనేమో ఇప్పుడే, మహారాష్ట్ర గెలవకపోతే ఇంకొక 6 months టైం పడుతుంది. మళ్ళీ రేపు ఢిల్లీ ఎలక్షన్ ఉంటుంది. వాళ్ళు ఢిల్లీ చేతికి వచ్చినా కూడా వ్యవహారం వేరేలాగా ఉంటుంది. కాంగ్రెస్ గెలుపు ఓటములు రేవంత్ రెడ్డి పదవిలో ముందుకు పోతాడా వెనక పోతాడా ఉంటుందా ఊసిపోతుందా ఆ పదవి, ఈ విషయాలన్నిటిపైన కూడా డిసైడ్ చేసే అంశంగా కనిపిస్తుంది. కాబట్టి మహారాష్ట్ర రిజల్టు, తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు, ఈ 2 అంశాలు ముడిపడి ఉన్న అంశాలు. వాళ్ళ ఎగ్జిట్ పోల్స్ ఏమో మొత్తం బీజేపీకి ఇచ్చేసినాయి, ఎన్డీఏకి ఇచ్చేసినాయి. అదే కనుక అందుకే అంటున్నా ఆ రిజల్ట్ని చూసి ఒక వర్గం ఫుల్ హ్యాపీ. తెలంగాణ కాంగ్రెస్లో ఈ ఈ ఎగ్జిట్ పోల్ చూసిన తర్వాత ఫుల్ హ్యాపీ, ఫుల్ సేఫ్ అని. కొంతమంది అన్నారు రేవంత్ రెడ్డి ఎమ్మడుండే ఒక వ్యక్తి అన్నాడు. అసలు అక్కడ మొత్తం మహారాష్ట్రలో ప్రచారం చేసిందే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్కి సంబంధించిన పథకాలు. వాళ్ళు ఓడిపోతే రేవంత్ రెడ్డి మచ్చ కదా అని. మచ్చ వేరు, సీటు దింపడం వేరు. మచ్చ అయితే చేసేదేముంది. మచ్చలు మస్తుకున్నాయి ఇప్పటిదాకా లేవు అయితే చెప్పినాయని. మచ్చలతో అయ్యే పని కాదు ఇది. కాబట్టి మచ్చలు ఇంకేదో అవుతుంది ఆ మహారాష్ట్రలో ఏమో ఈయనకంటే దీనికే సంబంధం. ఈ మోడల్ ఫెయిల్ అవుతుంది. తెలంగాణ మోడల్ మహారాష్ట్ర మోడల్లో నమ్మలేదు అనేది ఒకటి క్లారిఫికేషన్ వస్తుంది. హర్యానాలో కూడా నమ్మాలి కదా. హర్యానాలో కూడా చెప్పుకున్నారు కదా వీళ్ళు రుణమాఫీ చేసామని చెప్పుకున్నారు, ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు చేసామని చెప్పుకున్నారు, అన్నీ చెప్పుకున్నారు. హర్యానాలో వర్కౌట్ అయిందా? కాలేదు. కాబట్టి అక్కడ రిజల్ట్ అయిన తర్వాత ఇక్కడ పరిణామాలు చాలా తీవ్రంగా, దూరంగా, దగ్గరగా, స్పీడ్గా మారే అవకాశాలు ఉన్నాయి అనేది కాంగ్రెస్లో ఒక వర్గం మాట్లాడుతున్న మాటలు ఇవి. చూద్దాం ఏం జరుగుతుందో. మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్స్, హర్యానాలో కూడా మస్తు వచ్చిన ఎగ్జిట్ పోల్స్. హర్యానాలో మొత్తం కాంగ్రెస్ గెలుస్తాను ఇచ్చినాయి. 99.9% ఎగ్జిట్ పోల్స్. బీజేపీ గెలిచింది. ఇక్కడ 99.9% మొత్తం బీజేపీ గెలుస్తాను ఇచ్చిండ్రు. ఏం జరుగుతుందో. ఎలక్షన్ మొత్తం చాలా టైట్ జరిగింది, ఆ విషయం తెలుసు. కానీ ఇక్కడున్న ఒక వర్గం మాత్రం మహారాష్ట్రలో గెలుకుంటే బాగుండే, గెలిస్తే మా వాళ్ళని ఇబ్బంది పెడతారేమో, మా వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో అని చాలామంది ఇక్కడున్న ఒక వర్గం వాళ్ళు అనుకుంటున్నారు. చూద్దాం ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడతారో, ఎవరి మీద ఎఫెక్ట్ ఉంటుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.